ఫ్రెండ్స్, ఈ లిస్టులో ఉన్న 7 మూవీస్ ఎలాంటివి అంటే సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ అన్నీ నిండుగా ఉంటాయి. మంచి విషయం ఏమిటంటే ఈ మూవీస్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్ మరియు యూట్యూబ్లో అన్ని మూవీస్ చూడటానికి లభిస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. లిస్టుని మన ఫేవరెట్ కేటగిరీతో అంటే సస్పెన్స్ థ్రిల్లర్తో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 కథ ఒక పోలీస్ ఆఫీసర్ది. తను ఉన్న ప్రదేశంలో ఒక సీనియర్ కిల్లర్ వస్తాడు. అతను విక్టిమ్ ని టార్చర్ చేసి వాళ్లను సజీవ దహనం చేస్తాడు. పోలీసుల దగ్గర ఎలాంటి విక్టిమ్, ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు. ఇప్పుడు ఈ కేసుని పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ పేరు ఇన్ఫినిటీ. ఇది ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 కథలో ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు సిలీనా. డబ్బులు సంపాదించడానికి లేదా డబ్బుల ఆశతో తను ఒక 60 ఏళ్ల ముసలివాడిని పెళ్లి చేసుకుంటుంది. తను సలీనాతో ప్రేమతో ఉండేవాడు, కాని ప్రేమతో పాటు చాలా టార్చర్ చేసేవాడు. ఒకరోజు సమయం చూసి సలీనా ఏదో చేస్తుంది. దాంతో అతను శాశ్వతంగా బెడ్ మీద పడుకునుండిపోతాడు. తను ఒంటరిగా అతన్ని చూడలేదు కాబట్టి తను ఒక అబ్బాయిని హైయర్ చేస్తుంది. దీని తర్వాత చలినా తన కామాన్ని తీర్చుకోవడానికి ఏమేం చేస్తుందో ట్విస్టులు అండ్ టర్న్ చూడడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో అడల్ట్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తే మంచిది. మూవీ పేరు చతురం. IMDb 6.1గా ఉంది. యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 కథ ఒక సైకాలజిస్ట్ ది. తన పేరు ఎంకే నాయర్. తను ఒక అమ్మాయిని చెకప్ చేయడానికి కేరళలోని ఒక మెంటల్ హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ డాక్టర్ నాయర్ ఆ మెంటల్ హాస్పిటల్ కి అమ్మాయిని చెకప్ చేయడానికి వెళ్లినప్పుడు అతనికి అక్కడ ఉన్న వాళ్లందరూ ఆ అమ్మాయిని అక్కడ బంధించి ఉంచారని తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ నాయర్ ఆ అమ్మాయి యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అదేవిధంగా ఆ మెంటల్ హాస్పిటల్లో కొన్ని హారర్ యాక్టివిటీ జరుగుతాయి. మూవీ చాలా బాగుంది. మూవీలోని ప్రతి మలుపులో ట్విస్ట్ అండ్ టర్న్లు ఉంటాయి. మూవీ పేరు అతురన్. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. IMDb 6.7గా ఉంది. జియో హాస్టల్ మరియు యూట్యూబ్లో ఇది అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 ఒక ఊరిలో సైకో కిల్లర్ వస్తాడు. అతను ఎంతోమంది అమాయకులను చంపి ఉంటాడు. మనుషులను చంపిన తర్వాత అతను వాళ్ల ముఖంపై స్మైల్ ఆకారాన్ని గీస్తాడు. ఈ కీర్తి సాల్వ్ చేయడానికి ఒక డిటెక్టివ్ ని పిలుస్తారు. తన పేరు చిదంబరం. డిటెక్టివ్ అల్జమర్ అనే ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు. మెల్లమెల్లగా అతని జ్ఞాపకాలన్నీ చెడిపోతున్నాయి. ఈ మూవీలో మర్డర్ మిస్టరీ స్టోరీ మరియు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిటెక్టివ్ తన రోగంతో పోరాడుతూ ఈ కేస్ని సాల్వ్ చేయగలడా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ పేరు స్మైల్ మాన్. IMDb 7.1గా ఉంది. ఆహా టీవీ మరియు యూట్యూబ్లో ఇది అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 ప్రియా అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనతో ఒక హైరాంక్ పోలీస్ ఆఫీసర్ కామం తీర్చుకోవాలని అనుకుంటాడు. అదేవిధంగా ప్రియాంక అనే అమ్మాయి అదే పోలీస్ ఆఫీసర్ గన్ తీసుకుని దాంతో అతన్ని కాల్చి చంపేస్తుంది. ఇది ఇప్పుడు హైరాంక్ ప్రొఫైల్ కేస్ అయిపోయింది. ఈ ఘటనలో హైరాంక్ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఏం జరుగుతుంది? ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఇంకేమైనా నా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో మీకు చాలా ట్విస్ట్ అండ్ టర్నులు మరియు మిస్టరీ స్టోరీస్ చూడటానికి లభిస్తుంది. మూవీ పేరు యథాహి. IMDb 7గా ఉంది. యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 6 10th క్లాస్లో చదువుతున్న ఒక అబ్బాయి తన స్కూల్లోకి వచ్చిన ఇంగ్లీష్ టీచర్ మీద ఫిదా అవుతాడు. ఆ టీచర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి మేడం ప్రేమలో పడిపోతాడు. టీచర్ మీద ఉన్న ప్రేమతో అతను ఎన్నో తప్పులు చేస్తాడు. ముందు స్టోరీలో ఏం జరుగుతుంది అంటే ఆ టీచర్ని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఇంత స్టోరీ బెస్ట్ అవుతుంది. మిగతా స్టోరీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూవీని ఫ్యామిలీతో పాటు అసలు చూడకండి. మూవీలో మీకు 2 స్టోరీలు చూడటానికి లభిస్తాయి. ఒకటి ఇంటర్వెల్ ముందు, ఒకటి ఇంటర్వెల్ తర్వాత. మూవీ పేరు ఫ్లాష్ బ్యాక్. ఇది 2025లో రిలీజ్ అయింది. IMDb 7.9గా ఉంది. ఇది యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 7 మూవీ పేరు కావాల్తురే ఉంగల్ నన్బన్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో
ప్రభు మరియు తన భార్య కథ ఉంటుంది. ప్రభు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు. అప్పుడే తనకి ఒక విషయం తెలుస్తుంది. కొంతమంది తన భార్య యొక్క నగలు, డబ్బులు దొంగలించారు అని. మరియు ప్రభువు పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు. ముందుకు వెళ్లే కొద్ది పోలీసులు ప్రభుతో ఏమేం చేస్తారు అంటే అది మీరు ఊహించలేరు. ఎలాంటి పనులు చేస్తారో. నిజం చెప్పాలి అంటే ఈ మూవీలో పోలీస్ వాళ్ల డార్క్ సైడ్ చూడటానికి లభిస్తుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే నేను కూడా ఆలోచనలో పడ్డాను. ప్రభువు మరియు తన భార్యతో ఏమేం జరుగుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. IMDb 7.3గా ఉంది. ఈ మూవీని హిందీ డబ్ తో యూట్యూబ్ లో చూడవచ్చు. మీకు వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేసి తెలపండి. మరియు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.